గోవిందరాజస్వామి ఆలయ బంగారు తాపడంలో అవినీతి జరిగిందని తిరుపతి జనసేన ఇన్ఛార్జి కిరణ్ రాయల్ ఆరోపించారు. గత వైసీపీ హయాంలో సుమారు 100 కేజీల బంగారంలో 50 కేజీల బంగారాన్ని ఆ పార్టీ నేతలే కాజేశారని అన్నారు. దీనిపై లోతుగా విచారణ జరగాలన్నారు కిరణ్ రాయల్. వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి టీటీడీలో ఉన్న సమయంలోనే అవినీతి జరిగిందంటున్న కిరణ్ రాయల్తో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. ఏదైతే టీటీడీలో రోజుకొక అవినీతి బయటపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా గోవిందరాజ ఆలయంలో స్వామివారి ఆ బంగారు తాపడానికి సంబంధించి భారీ స్థాయిలో అక్రమాలు జరిగినాయని చెప్పేసి ఇప్పటికే జనసేన నేతలు భారీగా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ ఏదైతే కిరణ్ రాయల్ గారు ఉన్నారో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, ముఖ్యంగా రోజుకొక అవినీతి అంటే ముఖ్యంగా అటు గోల్డు, ఇటు ఉండి, ఇటు పట్టు వస్త్రాలు, ఈరోజు మరోవైపు లడ్డు, అంటే రోజుకొకటి అవినీతి బయటపడుతున్న పరిస్థితి. ఇప్పుడు చూసినట్లయితే బంగారు తాపడానికి సంబంధించి సుమారు 50 కేజీలు పూర్తిగా అక్రమాలు జరిగాయని చెప్పేసి మీరు ఆరోపిస్తున్నారు. ఏంటి పరిస్థితి? అంటే దానికి సంబంధించి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? అన్న, ఒకటి 2022-23లో 100 కేజీలు బంగారు, 4300 కేజీ కాపర్ ఇచ్చి గోవిందరాజస్వామి గుడికి మూల విరాటు పైన ఉన్న బంగారు తాపడం చేయమని టీటీడీకి ఒక ప్రైవేట్ కాంట్రాక్ట్కి ఒక జ్యోతినామాకి ఇవ్వడం, వాళ్ళు అన్నమతస్థులైన సాయిద్ కరీము, రెహమతుల్లాకి ఇవ్వడం. అప్పట్లో ఉన్న ఈ విగ్రహాలన్నీ కూడా, ఇది ఓల్డ్ ఫోటో, 32 దేవతామూర్తులు, ఇది న్యూ పగలగొట్టేసి గుండు చేసి దాన్ని ఇలా చేశారు. అంటే దేవుళ్ళ పైన పగలగొట్టి చేయమని చెప్పలేదు, ఎవరు కట్టుకోవచ్చు దానిపైన కూడా. ఫైనలీ ఇది పెయింట్ కొట్టేశారు. ఈ 32 విగ్రహాలు, ఇవే మెయిన్ విగ్రహాలు, ఇవన్నీ పగలగొట్టేశారు. ఎక్కడన్నా తెలియదు, ఇప్పటికీ ఆచూకీ లేదు. గతంలో దీని మీద కోర్టుకు వెళ్ళారు ఇద్దరు. కోర్టుకు వెళ్తే వాళ్ళని పిలిపించి భయపెట్టి, ధర్మారెడ్డి, సుబ్బారెడ్డి భయపెట్టి వాళ్ళ మీద కేసులు పెడతామని చెప్పి వాళ్ళని కేసు విత్డ్రా చేశారు. పట్టుకున్న దొంగల్ని, అప్పుడైతే ఎవరైతే వర్క్ చేసిన దొంగల్ని విచారిస్తే స్టేషన్ పిలుచుకుని వస్తే వాళ్ళని పంపించేశారు కేసు పెట్టనేకుండా. నా ఒకటి అనుమానం, 100 కేజీలు బంగారు ఉందా లేదా అక్కడ, దాన్ని ఎంక్వైరీ వేయండి. టీటీడీ ఎంక్వైరీ స్టార్ట్ చేయండి. 100 కేజీలతో కట్టినారా, 50 కేజీలు కట్టి 50 కేజీలు బయటికి వెళ్ళిపోయిందా, లేదా బంగారా కాదా, అసలు ఇంక పూర్తి అనుమానం ఉంది. గోల్డ్ పెయింట్ కుట్టినారంటే ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో జరిగినాయి. ఊరికి ఆరోపణలు చేయము, వెంకటేశ్వర ఊరికి ఆరోపణలు చేసే అవసరం మాకు లేదు రాజకీయం కోసం. దీంట్లో ఖచ్చితంగా ఆధారాలు ఉన్నాయి. హైకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది, ఆల్రెడీ ఎంక్వైరీ చేయమని చెప్పి గతంలో చూపించున్నది. ఇవన్నీ కూడా అడుగుతాం. టీటీడీ ఈఓ గారు, చైర్మన్ గారు, గత ప్రభుత్వం ఆ డిపార్ట్మెంట్ ఇంజనీర్లు ఎవరైతే పనిచేస్తారో వాళ్ళందరూ కూడా విచారించి మరొకసారి ఇది విలువలోకి తీసుకొచ్చి ఏం వాస్తవాలు జరిగిందో చర్యలు తీసుకోవాలి. ఇంటి దొంగల పని ఇది, ఇంటి దొంగల పని. ఎందుకంటే 50 కేజీల బంగారం ఆషామాషి కాదు, ఇంటి దొంగల పని. దాదాపు 60 కోట్లు పైగా బంగారాన్ని కాజేశారు. ఎవరు కాజేశారు, ఎవరు అనుమతి ఇచ్చారు, ఎలా పోయిందో తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉందన్న. ఏ విధంగా తీసుకోవచ్చు అంటే గత వైసీపీ ప్రభుత్వ హయాం అంటే 2021లో ఈ బంగారు దానికి సంబంధించి ఆర్డర్స్ ఇచ్చారు. అంటే అప్పుడు వైవి సుబ్బారెడ్డి హయాంలో జరిగిందంటారా, కరుణాకర్ రెడ్డి వచ్చిన తర్వాత జరిగిందంటారా? వైవి సుబ్బారెడ్డి చైర్మన్, ధర్మారెడ్డి ఉన్నాడు. మొత్తానికి ధర్మారెడ్డి వాళ్ళది చైర్మన్ ఏమన్నా, ఆయన ఇద్దరు. ఆయన ఏం చెప్తే సంతకాలు పెట్టలేదు. కరుణాకర్ రెడ్డి 24 లేడు అనుకుంటా, 22-23లో జరిగింది ఇది. సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి హయాంలో జరిగింది ఇది. కాబట్టి వాళ్ళిద్దరిని కూడా విచారించాలి. మళ్ళీ దీంట్లో అధికారులు కింద డిప్యూటీఓ, ఇంజనీరు, టెంపుల్ అధికారులు, ఇన్స్పెక్టర్లు కూడా వాళ్ళంతా విచారించాలి. ఎందుకంటే మన ఇంట్లో వస్తూ బయట పోవాలంటే మన పర్మిషన్ లేకుండా పోదు కదా. ఆ పర్మిషన్ ఎలా పోయింది, ఆ బోర్డు ఎక్కడ పోయింది. మా డిమాండ్స్ రెండే అన్న. ఇప్పుడు ఒకటి, 100 కేజీలు బంగారం అక్కడ ఉందా లేదా. 2, మీడియాని మమ్మల్ని లోపలికి అనుమతించాలి. వెళ్ళి లోపల రిజిస్టర్లో బంగారం ఎంత బయటపోయింది ఎంత చూసుకోవాలి. అంటే ముఖ్యంగా ఏదైతే మొదట లడ్డు, తర్వాత హుండీకి సంబంధించి చోరీ, మళ్ళా తర్వాత ఏదైతే వస్త్రాలు, ఈసారి బంగారం, తర్వాత ఏంటి అంటే ప్రధానంగా ఏదైతే గతంలో టీటీడీ హయాంలో భారీగా నిధులు మళ్లించారు. అంటే దేవాలయాల నిర్మాణాలు అని చెప్పేసి అక్కడక్కడ ఏదైతే ఏర్పాట్లకు సంబంధించి కావచ్చు, ముఖ్యంగా నిర్మాణాలు అంటే పాత నిర్మాణాలకి కొత్త నిర్మాణాలు చేస్తున్నామని చెప్పేసి కొత్తగా నిధులు విడుదల చేశామని చెప్పి చాలా వరకు కోట్ల రూపాయలు నిధులు విడుదల చేశారు. ఆ దానిలో కూడా గోల్మాలు జరిగింటాయంటారా? 100% తిరుమల తిరుపతి దేవస్థానం గత ప్రభుత్వంలో అన్ని గోల్మాలు జరిగినాయి. ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. ఇవన్నీ కూడా సాక్షాత్ వెంకటేశ్వర స్వామి రూపంలో ఎవరో ఒక మనిషి బయటకు తీసుకొచ్చేస్తున్నారు. ఖచ్చితంగా ఇంకెన్నో ఆరోపణలు చూడాల్సిన అవసరం ఉందన్న. అంటే ప్రధానంగా ఏదైతే ఇప్పుడు వస్తున్నటువంటి ఆరోపణలు ప్రధానమైనటువంటి ఈ గోల్డ్కి సంబంధించి మీరు ఒకటే దాని గురించి చెప్తున్నారు. కానీ గతంలో భారీ స్థాయిలో నిధులు మళ్లింపు జరిగాయని చెప్పేసి మొదటి నుంచి ఆరోపణలు వస్తున్నాయి. హిందూ సంఘాలు అప్పుడు భారీ స్థాయిలో 2023లో ఈ బంగారు అవకతవలకు సంబంధించి కూడా భారీగా వాళ్ళు ఇక్కడ వాళ్ళ నిరసనలు తెలిపిన పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి మాకు అన్ని కేసులు పెట్టారు. దానికి సంబంధించి అప్పుడు టీటీడీ పూర్తిగా ఎటువంటి తప్పు జరగలేదని చెప్పింది. వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు తప్పు జరగలేదని చెప్పారు.
చేశారు. అధికారం బలం ఉండింది కాబట్టి కంప్లైంట్ని కొట్టించేశారు, బెదిరించారు. ఇప్పుడు కుదరదు అక్కడ. ఇది కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు ఉన్న ప్రభుత్వం, ఇది సనాతన ధర్మం కాపాడే ప్రభుత్వం కాబట్టి 100% అన్ని బయట తీస్తున్నాము. అన్ని ఎంక్వైరీ, ఇంకో విషయం చెప్పినా, ఇది ఆల్రెడీ ఎంక్వైరీ జరుగుతుంది ఇంటర్నల్గా. ఇది బయటికి ఎలాగో వచ్చింది కాబట్టి ప్రజలు తెలియాల్సిన అవసరం అయితే ఉందన్న. థ్యాంక్ యూ. ఇది ఇక్కడ పరిస్థితి. ఏదైతే బంగారుకు సంబంధించినటువంటి అవినీతికి సంబంధించి ఎటువంటి అక్రమాలు జరిగాయి, ప్రధానంగా ఏదైతే ఇక్కడ జరిగినటువంటి అక్రమాలకు సంబంధించి పూర్తిగా మీడియాను సైతం నాయకుల్ని అందరినీ లోపలికి అనుమతించాలి. మీరు గతంలో ఏదైతే ఈ అక్రమాలు జరగలేదని చెప్పేసి ఎవరైతే తెలుపుతున్నారో దానికి సంబంధించి ఇప్పుడే టీటీడీ అయినా సరే పూర్తిగా మాకు లోపల బంగారు ఉందా లేదా చూపించాలని చెప్పేసి జనసేన నేతలు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. కెమెరామెన్ రామకృష్ణతో సునీల్, ప్రైమ్ 9 న్యూస్, తిరుపతి నుండి.